ఈరోజే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గండికోటకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో రూ. 77.91 కోట్లు విలువైన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టునకు శంకుస్థాపన చేశారు. భారతదేశంలో గ్రాండ్ క్యాన్యన్గా ప్రసిద్ధిగాంచిన ఇది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గండికోట. పెన్నా నది ఎర్రమల కొండల మధ్య ప్రవహించి లక్షలాది సంవత్సరాల్లో అద్భుతమైన లోయను, పర్వత మార్గాలను ఏర్పర్చింది. చుట్టూ ఉన్న గండికోట కోట, పురాతన దేవాలయాలు, జుమ్మ మసీదును ఇవన్నీ ఈ ప్రాంతానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. గండికోట, గండి అంటే లోయ, కోట అంటే ఫోర్ట్. ఇది కడప జిల్లాలోని చిన్న గ్రామం. జమ్మలమడుగు నుండి 14 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది భారతదేశపు హిస్టారికల్, న్యాచురల్ వండర్లలో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడ సూర్యాస్తమయం సమయంలో కనిపించే దృశ్యం అసాధారణంగా అరుందమైనది. ఇందులో ప్రీమియం హోటళ్లు, పార్కులు, రోప్వే టూర్ లాంటివి అభివృద్ధి చేయనున్నారు. ఒబెరాయ్ గ్రూప్ పలు ప్రీమియం హోటళ్లను ప్రారంభించబోతోంది. రాష్ట్ర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రకటన చేశారు. ముఖ్యంగా గండికోటను ప్రపంచ పర్యాటక మ్యాప్ మీద పెట్టేలా సీఎం ఆవేశంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇది స్టార్ హిందీ తెలుగు. ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి షేర్ చేయడం.